పొడుక్కాల సుందరి పూజా హెగ్డే టాలీవుడ్లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్స్లో ఒకరు. ఈ ముద్దుగుమ్మ దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరితో నటించింది. అక్కినేని హీరోల అందరితో ఈ ముద్దుగుమ్మ స్క్రీన్ షేర్ చేసుకుంది. తన కెరియర్ బిగినింగ్లో నాగ చైతన్యతో ఒక లైలా కోసం సినిమాలో నటించింది. అఖిల్తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో నటించింది. ఇప్పుడు నాగార్జునతో కూడా పూజ ఒక కమర్షియల్ యాడ్లో కనిపిస్తుందట. ఆ యాడ్ షూటింగ్ కూడా హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ యాడ్ను అర్జున్ మాలిక్ తెరకెక్కిస్తున్నాడు. అతి త్వరలోనే ఈ యాడ్ విడుదల కానుంది. ఇప్పుడు వాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పూజ నాగార్జునతో సినిమాలో కలిసి నటించకపోయినా ఇలా ఓ కమర్షియల్ యాడ్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పుడు దీంతో అక్కినేని హీరోలు ముగ్గురితో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. అక్కినేని హీరోలతో నాగార్జున గత సంవత్సరంలో 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా అందులో బంగారాజు సినిమా మాత్రమే సూపర్ హిట్ గా నిలిచింది. దసరా కానుకగా వచ్చిన గోస్ట్ సినిమా ప్రేక్షకులను బాగా నిరాశపరిచింది. నాగ చైతన్య కూడా బంగారాజు సినిమాలో హీరోగా నటించారు. మరో అక్కినేని హీరో అఖిల్ 2 సంవత్సరాల నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదో ఈ సంవత్సరం ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగార్జున ప్రస్తుతం తనయుడు అఖిల్తో కలిసి ధమాకా రచయిత ప్రసన్న కుమార్ బెజవాడతో మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే కూడా గత సంవత్సరం 4 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ 4 భారీ బడ్జెట్ సినిమాలు. ఒక్క సినిమాను మించి మరో సినిమా డిజాస్టర్ సినిమాలుగా నిలిచిపోయాయి. తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఆచార్య, రాధేశ్యామ్, కోలీవుడ్లో బీస్ట్, బాలీవుడ్లో సర్కస్ సినిమాలో నటించగా అవన్నీ ఘోరమైన డిజాస్టర్గా మిగిలిపోయాయి. ఇదిలా ఉంటే పూజా హెగ్డే ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తోంది. మరి ఈ సినిమాతో అయినా ఈ అమ్మడు బౌన్స్ బ్యాక్ అవుతుందో లేదో చూడాలి.